హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ మొక్క చూసారా? జేడ్ ప్లాంట్ చాలా బాగా వచ్చింది కదా. ఇందులో పాలకూర అయితే ఉండేది, కొంచెం పాలకూర వేసాను. పాలకూర అయితే హార్వెస్ట్ అయిపోయింది. పాలకూరని తీసేసి ఓన్లీ జేడ్ ప్లాంట్ అయితే ఉంచాను. చూడండి, నేను 100 రూపాయలు 200 రూపాయలు తీసుకొచ్చి 2 టైమ్స్ అయితే మొక్కను చంపేశాను. కానీ చిన్న ముక్క తీసుకొచ్చి అలా గుచ్చాను మట్టిలో, అదైతే నిలబడింది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. చూడండి, పక్క నుంచి చిన్న చిన్న కొమ్మలు కూడా స్టార్ట్ అవుతున్నాయి. జేడ్ ప్లాంట్ అండి, చాలా మంచిది అంటారు కదా. మీకు ఇంట్లో ఉంటే కనుక పెద్ద కొమ్మ నుంచి చిన్న కొమ్మలు కూడా గుచ్చి ఇలా స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా మొక్కలు రెడీ అవుతాయి. ఓకే అండి, ఇది వచ్చేసి లిల్లీ ప్లాంట్ అండి. లిల్లీ మొక్క దుంప వేశాను. ఇదే కాదు, ఇంకా నా దగ్గర 4-5 చోట్ల వేశాను, మీకు చూపిస్తాను. చూడండి, ఇందులో కూడా చుట్టూతా పాలకూర వేశాను. పాలకూర అయితే హార్వెస్ట్ చేసుకున్నానని చెప్పాను కదా, అది తీసేసాను. ఓన్లీ లిల్లీ ప్లాంట్ అయితే మధ్యలో పెట్టేసి ఉంచేసాను. ఇది వచ్చి వాటర్ టిన్ మూత ఉంటుంది కదా, 20 లీటర్స్ టిన్ ఉంటుంది కదా, ఆ 20 లీటర్స్ టిన్లో వేశాను. ఇక ఇవి వచ్చి బంతి మొక్కలండి. ఈ బంతి మొక్కలు అయితే నేను కొనలేదు. లాస్ట్ టైము అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ బంతి పువ్వు అయితే చిన్నది, నేను తల్లో పెట్టుకున్న పువ్వునే నేను ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని తీసి జాగ్రత్తగా ఉంచి వస్తుందా రాదా అని చెప్పి మొక్కలు వేశాను. ఆల్రెడీ చాలా వీడియోస్లో ఉంటుంది మీకు. మొక్కలు వేసినప్పుడు చూపించాను, చిన్న చిన్న పిలకలు స్టార్ట్ అయినప్పుడు చూపించాను, అలాగే ఎదిగినప్పుడు కూడా చూపించాను. ఇది సెపరేట్గా చూపిస్తున్నాను. మళ్ళీ ఒక్కొక్క మొక్క లాగి గ్రో బ్యాగ్స్లో అయితే వేసేసాను. ఇక్కడికి వచ్చేసి కనకాంబరం నారండి. ఆల్రెడీ లాస్ట్ టైం ఒకసారి వేశాను, మొక్కలన్నీ పోయిన తర్వాత ఒకసారి వేశాను. ఇది రెండోసారి. చూడండి, విత్తనాలు వేశాను, మొక్కలైతే స్టార్ట్ అవుతున్నాయి, మొక్కలైతే వస్తున్నాయండి. చిన్న చిన్న మొక్కలు వస్తున్నాయి. వర్షాలు అయితే అస్సలు ఏమీ లేవు, కానీ అలానే వస్తున్నాయి. ఇవి లాస్ట్ టైం ఇందులో వేశాను కదా, కొన్ని మొక్కలైతే తీసాను. ఆ తీసిన మొక్కలు ఎక్కడ వేసానో మీకు చూపిస్తాను రండి. ఇవైతే లైట్గా స్టార్ట్ అవుతున్నాయి. వీటిని మళ్ళీ తర్వాత ఎదిగిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో చేసి అయితే చూపిస్తాను. పాత మొక్కలు ఎక్కడ వేసానో చూపిస్తాను రండి. ఇదిగో ఫ్రెండ్స్, అక్కడ 5 బంతి మొక్కలు చూసారు కదా, ఇందులో వేసాను మొక్కలు అన్నీ. ఇందులోవి తీసేసి గ్రో బ్యాగ్స్లో వేసాను అనమాట. ఇందులో అయితే ఒక మొక్క కూడా లేకపోతే ఎలాగని ఇంకొక మొక్క అయితే ఇందులో ఉంచేసాను. ఇది ఆరో మొక్క. నేనైతే సొంతంగా పువ్వు ద్వారాగా వేసిన మొక్కలు అనమాట. ఇది వచ్చేసి మొక్క తెలిసిందే కదా మీకు అందరికీ. నేను మూడు సార్లే 3 పక్కలనే ఉన్నాయండి, పక్కన అయితే వాడిపోయినాయి. చూడండి, లిల్లీ ప్లాంట్ అక్కడ లాస్ట్ టైం ఒకటి చూపించాను కదా, ఇప్పుడు ఇది ఒకటి రెండోది. చూడండి, నేను లాస్ట్ వీడియో చేసినప్పుడు 10 లీటర్ల వాటర్ టిన్ చూపించాను కదా మీకు. ఆ 10 లీటర్ల వాటర్ టిన్లో ఇలాగా పాడేయకుండా పైన మూత కొంచెం నాకు తోచినట్టుగా నేను కట్ చేయించుకున్నాను. ఇవన్నీ మా వారే కట్ చేశారు, అసలు చాలా తెలివిగా కట్ చేసి నాకు ఇచ్చారు. పాడేయక్కర్లేకుండా ఇందులో కూడా మొక్కలు వేసుకోవచ్చు అని. అలాగే మొక్కలు వేసానండి. ఇవి నారుతో అయితే వేయలేదు, చామంతులు రీపాట్ చేస్తుంటే చిన్న చిన్నగా విరిగిపోయినాయి, అలా గుచ్చానంతే. అవి ఎలా వస్తాయో చూడాలి. చూడండి, లాస్ట్ టైం వేసిన కనకాంబరం మొక్కలు తీసి ఈ మూతల్లోనే 10 లీటర్ల వాటర్ టిన్ మూతలు ఉన్నాయి కదా, ఈ మూతల్లోనే వేసానండి. ఒక్కొక్క దాంట్లో 2 మొక్కలు చొప్పున వేసాను. చూడండి, స్టాండ్లు లాస్ట్ టైం వీడియో చూపించాను కదా, బిఫోర్ లాస్ట్ టైము స్టాండ్లు చూపించాను కదా, ఆ స్టాండ్లు ఈ విధంగా ఉపయోగపడినాయి నాకు. వీటినే కాదు, ఆ స్టాండ్ల మీద గ్రో బ్యాగులు కూడా పెట్టాను, చూపిస్తాను నేను మీకు. ఈ స్టాండ్లు అయితే ఈ మూతలు పెట్టడానికి చాలా బాగా ఉపయోగపడినాయి. కనకాంబరం మొక్కలు అయితే ఈ విధంగా వేసుకున్నాను. ఒక్కొక్క దాంట్లో 2 మొక్కలు వేసాను. వేసి ఈ మూతలకైతే ఈ విధంగా పెట్టాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న గ్రో బ్యాగ్స్ ఉన్నాయి కదా బ్లాక్, ఈ గ్రో బ్యాగ్స్లో అయితే నేను టమాటో మొక్కలండి. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క మొక్క వేశాను. నా దగ్గర స్టాండ్లు లేక క్లాత్ కాదు, అది సంచులు వేసి సంచి పైన పెట్టాను, కింద గత్తర అవ్వకుండా ఉంటుందని. ఇది కాకరకాయ పోదండి, కాకరకాయలు స్టార్ట్ అవుతున్నాయి. చూడండి, గ్రో బ్యాగ్స్ మొన్న 2 గ్రో బ్యాగ్స్లో తీసాము. మళ్ళీ మొన్న మట్టి తీసుకొచ్చినప్పుడు 3 గ్రో బ్యాగులు తీసుకొస్తున్నాను. చూడండి, ఇవి నిమ్మకాయ మొక్కలు అనమాట. మనం కిచెన్ వేస్ట్ వేస్తున్నాం కదా, ఆ కిచెన్ వేస్ట్లోంచి వచ్చిన మొక్కలు వేస్ట్ చేయడం పీకేయడం ఇష్టం లేక ఎందుకు లేని ఇందులో పెట్టేశాను. ఇది వచ్చేసి సీతాఫలం అండి. సీతాఫలం అయితే నేను సీడ్ అయితే వేశాను, సీడ్ ద్వారాగా వచ్చిన మొక్క. వేరే దాంట్లో ఉంటే తొందరగా ఎదగట్లేదని నేను ఇందులో వేసేసాను. వీటికి కూడా స్టాండ్లు పెట్టానండి. ఈ స్టాండ్లు ఆగుతాయా ఆగవా అనుకున్నాను.
చాలా బాగా ఆగినాయి స్టాండ్లో, చాలా బాగున్నాయి. ఇది ఈ విధంగా అయితే సెట్ చేశాను నేను ఈ 2 డేస్లో. ఈ విధంగా సాయిల్, కోకోపీటు, అలాగే వర్మి కంపోస్ట్ కలిపి అలా వేసాను అనమాట. ఇందులో లిల్లీ ప్లాంట్ అండి, ఇది 3వది. 4వది కూడా ఉంది, పక్కన ఉంది, అది చూపిస్తాను. ఇది లిల్లీ ప్లాంట్ అండి. ఇది వేరే దాంట్లో ఉంటే ఎదగట్లేదని చెప్పేసి ఈ టబ్లో అయితే వేసేసాను. అటు పక్కన టబ్లో వేసాను, మీరు చూసారు కదా లాస్ట్ టైం తోటకూర వేసిన టబ్ అది. చూడండి, ఇది పచ్చిమిరపకాయ మొక్కలండి, మిర్చి ప్లాంట్స్. ఒక్కొక్క దాంట్లో చిన్న గ్రో బ్యాగులు కదా, ఒక్క మొక్కే కదా బాగుంటుంది అని చెప్పి ఒక్క ప్లాంటే వేసాను, ఒక్క గ్రో బ్యాగ్లో. ఇవైతే చాలా బాగున్నాయి, మరి ఎలా ఉంటాయి చూడాలి. ఇందాక 5 బంతి మొక్కలు చూసారు కదా, అక్కడ బకెట్లో 1 6, ఇక్కడ ఒక 5 మొక్కలు ఉన్నాయండి. ఈ 5 మొక్కలు కూడా నేను ఓల్ని బంతి పువ్వు నుంచి వేశాను. నేను కొనలేదు, ఎవరో ఇస్తే తీసుకొను లేదు కూడా. నేను మాత్రం నా సొంత చేతులతో వేశానండి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటర్ టిన్లండి, మీకు చూపించాను కదా లాస్ట్ వీడియోలో. వాటర్ టిన్లు చామంతి మొక్కలు వేశానని. ఒక్కొక్కటి 4-5 మొక్కలు ఉన్నాయి కదా, నేను ఇప్పుడైతే పైకి తీసుకొచ్చి 4 మొక్కల్ని కూడా 2 మొక్కల కింద డివైడ్ చేసేసాను. 2 మొక్కల కింద డివైడ్ చేసి ఒక్కొక్క దాంట్లో 2 మొక్కలు వేశాను. బాగుంది కదా ఫ్రెండ్స్, నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.